అనంతపురం సమీపంలోని సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వర్సిటీలో చదువుతోన్న మహిళలకు భద్రత లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు. కొత్త వ్యక్తులు హాస్టల్లోకి చొరబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అనంతపురం సమీపంలోని సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వర్సిటీలో చదువుతోన్న మహిళలకు భద్రత లేదని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వ్యక్తులు హాస్టల్లోకి చొరబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జోష్న, అనంతపురం సమీపంలోని జంతులూరు వద్ద సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణంలోనే అయితే ఇప్పటికే అక్కడ క్లాసులు కూడా గత ఏడాది నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యంగా మహిళలకు భద్రత కలవైందని చెప్పి రాత్రి ఒకసారిగా విద్యార్థులందరూ కూడా ఆందోళనకు దిగడం జరిగింది. రాత్రి సమయంలో బాత్రూమ్ లోకి తొంగి చూడడం, అదేవిధంగా కొత్త వ్యక్తులు లోపల సంచరిస్తుండడం పైన విద్యార్థుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒకసారిగా ఆందోళన దిగారు. ప్రధాన గేటు ముందు అందరూ కూడా బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి అమ్మాయిలు అక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే యూనివర్సిటీ నిర్మాణంలో ఉండడం, కొంత పనులు చేసేకి వచ్చినటువంటి వాళ్ళు రాత్రి సమయంలో కొంత కొత్త వ్యక్తులు అక్కడే ఉండడం ఇబ్బందికరంగా మారిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పైన పదే పదే వీసీ కోరి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పి వీటి మీద పట్టించుకోవడం చెప్పి కూడా విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నెలకొన్న సమస్యల మీద వీసీ నిర్లక్ష్యంగా వేరుస్తున్నారని కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో కొత్త వ్యక్తులందరూ సంచరిస్తున్న పరిస్థితి, దీని మీద పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో 2 సార్లు బాత్రూమ్ దగ్గరకు వచ్చి తొంగి చూడడం, బాత్రూమ్ లో తొంగి చూడడం వంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకున్నప్పుడు కూడా వీసీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి రాత్రి ఈ ఘటన రిపీట్ అని చెప్పి విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, పూర్తి రక్షణ కల్పించాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. చూసిన రైట్ ప్రవీణ్.